హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఒక ఆది డ్రెస్‌ని ఉపయోగించి ఏ విధంగా డ్రెస్‌ని కట్ చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఆది డ్రెస్ అనమాట. నేను ఇక్కడ వచ్చేసి కింద వైపున వచ్చేసి క్లాత్‌ని వచ్చేసి 4 ఫోల్డింగ్స్ చేసి పెట్టేసానండి. అంటే ఇది వచ్చేసి 2 డ్రెస్సులకి క్లాత్ ఇచ్చారు. 5 మీటర్లు ఇచ్చారండి మనకి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్‌ని కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి పై వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నానండి. ఇక్కడ చూడండి, చాలా వరకు కూడాను కోరా పార్ట్ అనేది మనకు ఆపోజిట్గా ఉండాలండి. కాకపోతే కొన్నిసార్లు వచ్చేసి డిజైన్ బట్టి కూడాను మనం వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు వచ్చేసి కోరా పార్ట్ అనేది నాకు పైన చివరి వైపు రెండు వైపులా కూడా కోరా పార్ట్ అనమాట. అది ఓకేనండి. అంటే డిజైన్ బట్టి వెళ్ళిపోతున్నాను అనమాట. అందుకోసమే నేను చెప్తున్నానండి. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను అనమాట. డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్నాను. ఆ హాఫ్ ఇంచ్ దేనికి? షోల్డర్స్ జాయిన్ చేయడానికండి. ఓకేనా. మనం ఈ క్లాత్ని ప్లేస్ చేసేటప్పుడు ఆ హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకున్నాం కదా, ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ వదిలేసి డ్రెస్ని ఈ విధంగా ప్లేస్ చేయాలండి. ఓకేనా. ఈ విధంగా నీట్గా సర్దేసుకొని తర్వాత మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట. పైన వచ్చేసి షోల్డర్కి హాఫ్ ఇంచ్ వదిలిపెట్టాం కదా, ఆ హాఫ్ ఇంచ్ విడిచిపెట్టేసుకొని మనము అక్కడ వరకు డ్రెస్ని ప్లేస్ చేయాలండి. షోల్డర్ వైపున వచ్చేసి ఇక్కడ నుంచి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాతే అనమాట. ఇది వచ్చేసి క్రేప్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ అనమాట. ఓకేనా. కుట్టు ఎక్కడికి ఉందో అక్కడి నుంచి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేసి మార్క్ చేసేసుకున్నాను. అంటే నాకు టోటల్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ లెంత్ అండి. ఇది వచ్చేసి 7 ఇంచెస్ ఉందనమాట. ఓకేనా. ఖర్చుతో కలిపేసి, అంటే హ్యాండ్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా, ఆ ఖర్చుతో కలిపేసి నేను ఇక్కడ 7 ఇంచెస్కి మార్క్ చేసేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి నీట్గా సర్దుకోవాలండి. ఏ విధమైన హెచ్చు తగ్గులు లేకుండాను లూజులు లేకుండా నీట్గా ప్లేస్ చేయాలన్నమాట మనం డ్రెస్ని. ఓకేనండి. ఇక్కడ అదే నేను ఈ విధంగా నీట్గా సర్దుకుంటున్నాను. ఇక్కడ కట్స్ ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడికి ఒక మార్కింగ్ ఇస్తున్నానండి. ఓకేనా. ఈ విధంగా కట్స్కి ఒక మార్కింగ్ ఇచ్చేసి ఎక్కడి వరకు అయితే డ్రెస్ ఉందో మనం ఫోల్డ్ చేసేసాం కదా ఇది. ఓకేనండి. అక్కడ వరకు ఈ విధంగా మొత్తం మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇంకా కింద వైపున వచ్చేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకుంటున్నానండి. ఓకేనా. 1 లేదా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్నాం అనుకోండి, మనం వచ్చేసి కింద ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి అనమాట. ఓకేనా. ఇంక ఈ సైడ్ కూడాను ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ ఉంటే సరిపోద్దండి. ఈ సైడ్ ఎక్కువ క్లాత్ మనం ఖర్చు ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి ఫోల్డింగ్కి, అక్కడ వచ్చేసి ముడత వచ్చేస్తుందండి. అందుకోసం మనకి ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోద్ది అనమాట. ఈ విధంగా మొత్తం కూడా మార్క్ చేసేసుకున్నాను. ఇంకొచ్చేసి కట్స్ దగ్గర ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ 1.5 ఇంచు వరకే ఉండాలి. 1 లేదా 1.5 ఇంచు వరకు ఉంటే సరిపోద్దండి. ఇక్కడ నడుము దగ్గర నుంచి చంక వరకు కూడాను 1.5 నుంచి 2 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు అనమాట. కట్స్ దగ్గర స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ ఎక్కువ క్లాత్ ఉండడం వల్ల ఎక్కువ ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి, కుట్టిన తర్వాత వచ్చేసి మనకు ముడత వచ్చేస్తుంది. ఇంకా డ్రెస్ ఎట్లా ఉందో యాజ్ టీజ్గా అట్లాగే మార్క్ చేసేసుకొని ప్లస్ ఎక్స్ట్రా వచ్చేసి నేను ఖర్చుకు మార్క్ చేసేసుకున్నానండి. ఓకేనండి. షోల్డర్కి వచ్చేసి ఆల్రెడీ ఖర్చు విడిచిపెట్టే మార్క్ చేసుకున్నాం కదా. ఇంకా చంక దగ్గర మార్కింగ్ వచ్చేసి ఒక మార్కింగ్ చేసేసుకున్నా. దానికంటే పైకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకున్నానండి. ఆ హాఫ్ ఇంచ్ దేనికి అంటేను, మనం కుట్టిన తర్వాత మనకి స్టార్టింగ్ మార్కింగ్ ఉంది కదా, అక్కడికి వచ్చేస్తుంది అనమాట కుట్టిన తర్వాత. ఓకేనండి. ఇంకా నెక్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్క్ చేసేసుకొని పైకి ఒక పావు ఇంచ్ మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి, డీప్ గురించి చెప్పాను. ఇంకా నెక్ ఎంతవరకు ఉందో, అంటే షోల్డర్ని విడిచిపెట్టేసి నెక్ ఎంతవరకు ఉందో మార్క్ చేసేసుకొని ఇంకొక పావు ఇంచు అటువైపుకి నా వైపుకి మార్క్ చేసేసుకున్నానండి. అంటే కుట్టిన తర్వాత మనకు వచ్చేసి ఒక పావు ఇంచు తగ్గిపోద్ది కదా నెక్ వైపున, అందుకోసమనండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వచ్చేసి చంక మార్కింగ్ వచ్చేసి చాలా చిన్న సైజ్ అనమాట ఇది. ఓకేనా. ఈ విధంగా ఫుల్ షోల్డర్ ఎంత ఉందో 7 ఇంచెస్ అంత పెట్టేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి చంక మార్కింగ్ చేసుకున్నాం కదా ఖర్చుతో కలిపి, అక్కడ వరకు కూడాను ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి ఈ కార్నర్ దగ్గర వచ్చేసి ఒక 1 ఇంచ్ పెడుతున్నాను. 1 ఇంచ్ దేనికంటే చిన్న సైజు కాబట్టి, ఇది చాలా చిన్న సైజు అండి. 1 ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా చంక రౌండ్ని మార్క్ చేసేసుకుంటున్నాను అనమాట. ఓకేనండి. ఇప్పుడు నేను కట్ చేసేది 2 బ్యాక్ పార్ట్లు అనమాట. 2 బ్యాక్ పార్ట్లు కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి వెళ్ళిపోదామండి. ఓకేనా. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా మొత్తం కూడా కట్ చేసేసుకుందాము. ఇక్కడ వచ్చేసి బ్యాక్ వచ్చేసి డీప్ వచ్చేసి 2.5 ఇంచులు ఉందండి. 2.5 ఇంచుల వరకు కూడా ఈ విధంగా స్కేల్ని ప్లేస్ చేసేసి రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను అనమాట. ఓకేనా. ఇది హై నెక్ అనమాట. బ్యాక్ హై నెక్, ఫ్రంట్ వచ్చేసి ఏ నెక్ డిజైన్ అయినా పెట్టమన్నారు. ఫ్రంట్ కూడా నేను రౌండ్ పెట్టేస్తున్నానండి. ఓకేనా. చిన్న సైజు వాటికి ఎవరికైనా కూడాను హై నెక్ అంటే 2.5 ఇంచులు పెట్టండి బ్యాక్ వైపున. ఇంకా ఫ్రంట్ అయితే ఒక 5 ఇంచులు సరిపోద్దండి. ఓకేనండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే డౌట్ లేకుండా పెట్టేయచ్చు అనమాట. మీరు ఫ్రంట్ డీప్ ఎవరికి ఎంత పెట్టాలని డౌట్ ఉంటుంది కదా, చిన్న సైజు వాటికి వచ్చేసి ఒక 5 ఇంచులు మార్క్ చేసేస్తే సరిపోద్దండి. ఓకేనా. ఇప్పుడైతే ఎక్కడి వరకు అయితే మార్క్ చేసేసుకున్నానో అక్కడంతా కూడాను కట్ చేసేస్తున్నాను. ఆ మార్కింగ్ మీదే కట్ చేసేస్తున్నానండి. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, అంటే చంక రౌండ్ కరెక్ట్గా ఉందా లేదని. కరెక్ట్గానే ఉందండి. ఇదేంటంటే చాలా చిన్న సైజ్ అనమాట. అంటే ఈ డ్రెస్ వచ్చేసి చాలా చిన్న సైజ్ డ్రెస్ అండి. ఓకేనా.
అదే చెప్తున్నాను. అంటే చంక రౌండ్ అంటే చాలా తక్కువ ఉందనమాట. ఈ సైజుకి వచ్చేసి మనం ఒక 18 ఇంచెస్ 17.5 లేదా 18 ఇంచుల వరకు కూడాను కట్స్ వరకు అంటే షోల్డర్ దగ్గర నుంచి కట్స్ ఎంత పొడవు అనేది చెప్తున్నానండి. ఓకేనా, 18 లేదా 17.5 అంతవరకు అయితే ఉంటే సరిపోద్ది అనమాట. ఇది వచ్చేసి సిల్క్ అంటే క్రేప్ అనమాట. వీళ్ళు వచ్చేసి లైనింగ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనకు వచ్చేసి ఈ డ్రెస్ మీదే కుట్టాలి అంటే మనకి కాటన్ అట్లాంటి వాటిని లైనింగ్ యూజ్ చేసినప్పుడు మనం రన్నర్తో మార్క్ చేసేసుకుంటే కుట్టుకున్నప్పుడు మనకి ఈజీ ఉంటుందండి. కానీ వీటికి ఏంటంటే కష్టంగా ఉంటుంది అనమాట. అంటే మనకి రన్నర్తో మార్క్ చేసేసుకున్న మార్కింగ్ పడదు కదా, అందుకోసం ఖచ్చితంగా కూడాను లోపల వైపున ఈ విధంగా మొత్తం మార్కింగ్ పెట్టేసుకోవాలండి. మనం కట్ చేసేటప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుంది అనమాట. ఓకేనా, అందుకోసమనండి. ఓకేనా, నాకు ఏంటి చంక దగ్గర నుంచి కట్స్ వరకు మాత్రమే ఆ విధంగా మార్క్ చేసేసుకుంటే సరిపోద్దండి. ఇంక మళ్ళీ మనకి ఇంకా సైడ్ వచ్చేసి ఎట్లా 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్నాం, ఫోల్డ్ చేసేసుకుంటాం కాబట్టి అది అక్కడ ఏమో మార్కింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇవి 2 ఫోల్డింగ్లు, మళ్ళీ ఇంకొక 2 ఫోల్డ్ చేసేసాను అనమాట. అంటే క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది, ఓపెన్స్ ఏమో ఆపోజిట్ వైపున. అంటే ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయింది కదా కట్ చేయడం. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. యాస్టీజ్గా బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చేసి యాస్టీజ్గా ప్లేస్ చేసేసి మొత్తం కట్ చేసేయడమేనండి. కట్ చేసేసి ఇంక ఇందులో మార్పు ఏం చేయాలి, మనకు వచ్చేసి ఫ్రంట్ వైపున చంక దగ్గర లోతు తీయాలి. ఇంకా నెక్ మాత్రం నెక్ ఎంత పొడవు అనేది నెక్ డీప్ అనేది మార్క్ చేసేసుకొని కట్ చేసుకుంటే సరిపోద్దండి. ఫస్ట్ వచ్చేసి ఈ డ్రెస్ని కట్ చేసిన తర్వాత ఆ రెండింటిని ఏ విధంగా మార్క్ చేసి కట్ చేస్తాననేది చూస్తూ ఉండండి. ఎక్కడి వరకు అయితే నెక్ ఉందో బ్యాక్ది అంతవరకు కట్ చేసుకున్నాను, అంతవరకు ఒక ఘాటు పెట్టేస్తానండి. ఇంకొచ్చేసి బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఒక 5 ఇంచులు అండి. ఓకేనా, చిన్న సైజు వాటికి వచ్చేసి ఏ డౌట్ లేకుండా ఒక 5 ఇంచులు పెట్టేయచ్చు. ఓకేనా, చూడండి ఈ విధంగా 5 ఇంచులకి మార్క్ చేసేసుకొని నేను వచ్చేసి ఫ్రంట్ కూడాను రౌండ్ నెక్కే ఇచ్చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి దగ్గర నెక్ వచ్చేసి వెడల్పు వచ్చేసి ఒక 3 ఇంచెస్ అనమాట. నెక్ వచ్చేసి 3 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ అనమాట. ఓకేనా, ఈ విధంగా నేను రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దామండి. ఇంకొచ్చేసి చంక వైపున లోతు తీయాలి. ఇది హై నెక్ కొలత కాబట్టి ఒక 3/4 ఇంచు అయినా మనము లోతు తీయాలండి. ఓకేనా, హై నెక్ వాటికి 1 లేదా 3/4 ఇంచు వరకు కూడా ఖచ్చితంగా లోతు తీయాలి. ఇంక ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి ఒక 3/4 ఇంచుకు మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా చంక లోతుని డ్రా చేసుకుంటున్నానండి. ఎక్కడి వరకైతే మార్కింగ్ చేసేసుకున్నానో ఆ పార్ట్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను. ఇది మొత్తం కట్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను హ్యాండ్స్ని కట్ చేస్తానండి. ఇప్పుడు 2 డ్రెస్సులు కదా ఇవి, ఈ రెండింటికి కూడాను హ్యాండ్స్ని కట్ చేసేస్తాను. ఓకేనండి, ఇక్కడ వీటిని వచ్చేసి సపరేట్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ 2 కదా, చూడండి ఈ విధంగా 2 ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా సపరేట్ చేసేసాను. సేమ్ అదే విధంగా ఇంకా బ్యాక్ పార్ట్ని ఆల్రెడీ కట్ చేసుకున్నాను కదా, వాటిని కూడా ఈ విధంగా సపరేట్ చేస్తున్నానండి. ఓకేనా, వీటికి టోటల్గా నాకు వచ్చేసి క్లాత్ వచ్చేసి ఒక 5 మీటర్లు ఇచ్చారండి. ఇక్కడ మీకు చెప్పాల్సింది ప్రత్యేకంగా ఏంటంటే ఈ విధంగా క్లాత్ ఇచ్చినప్పుడు మనకి మార్కింగ్ పడదు అనమాట. కాటన్ అయితే మనకు ప్రాబ్లం లేదు, కాకపోతే ఇది వచ్చేసి క్రేప్ కాబట్టి మనకు వచ్చేసి ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో స్టార్టింగ్ మిగతా రెండింటికి డ్రెస్సులకు కూడాను, మిగతా డ్రెస్ ఉంది కదంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇవన్నిటికి కూడాను మార్కింగ్ పెట్టుకోవాలండి. ఓకేనా, అట్లా మార్కింగ్ పెట్టుకోవడం వల్ల మనకి కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుంది, అందుకోసం అనమాట. మామూలుగా అయితే కాటన్ వాటికైతే నాకు ఖచ్చితంగా నేను రన్నర్తో పెట్టుకుంటాను కాబట్టి నాకు చాలా ఈజీ అనిపిస్తుంది. ఇదేంటంటే ప్రత్యేకంగా మనము మార్కింగ్ పెట్టుకోవాలి మార్కర్ తోటి, అదొక్కటే అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కోసం ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి ఒక 2 లేయర్లు, మళ్ళీ ఈ విధంగా ఫోల్డింగ్ మీద వచ్చేసి మొత్తం అవి వచ్చేసి 4 మడతలు అనమాట. క్లోజ్ పార్ట్ నా వైపు ఉంది, ఆపోజిట్ ఏమో ఓపెన్స్ ఉన్నాయండి. ఓకేనండి, ఫస్ట్ వచ్చేసి కింద వైపున ఒక 1 ఇంచుకి మార్క్ చేసేసుకుంటున్నాను. ఈ 1 ఇంచ్ దేనికంటే మనకి ఫోల్డ్ చేయడానికి, హ్యాండ్ వైపున వచ్చేసి క్లాత్ని ఫోల్డ్ చేయడం కోసం ఈ విధంగా ఒక 1 ఇంచ్ మార్క్ చేసేసుకుంటున్నానండి. మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇంకా ఆది డ్రెస్ ఉంది కదా, ఆది డ్రెస్ని తీసుకొచ్చేసి యాజ్ ఈజీగా ప్లేస్ చేసేసి మార్క్ చేసేసుకోవడమే హ్యాండ్ షేప్ని. ఇక్కడ చూస్తూ ఉండండి, చాలా సింపుల్గా ఏ విధంగా మార్క్ చేసేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఆ 1 ఇంచ్ వదిలిపెట్టేసి మనం హ్యాండ్ని ఈ విధంగా తీసుకొచ్చేసి చూడండి ప్లేస్ చేయాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇంక ఇక్కడ చూడండి హ్యాండ్ కుట్టు ఎక్కడికి ఉంది. ఓకేనా, షోల్డర్ వైపునగా కుట్టుంది కదా, అక్కడికి ఒక మార్కింగ్, దానికంటే పైకి ఒక 1/2 ఇంచ్, చంక దగ్గర మార్కింగ్ దానికంటే పైకి ఒక 1/2 ఇంచ్ అనమాట. ఓకేనండి, వీటన్నిటికి కూడా ఈ విధంగా స్కేల్తో లైన్ డ్రా చేస్తున్నానండి. చూడండి, కాకపోతే వీటి కటింగ్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి. ఓకేనా, జరిగిపోతూ ఉంటుంది అనమాట, అందుకోసం. చూడండి, ఈ చంక లూజ్ నేను చంక దగ్గర మార్కింగును ఈ హ్యాండ్ లూజ్ని రెండింటిని కలుపుతూ ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ప్లస్ వచ్చేసి
ఒక 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు పెట్టుకుంటున్నానండి. చూడండి, అంటే కుట్టుకునేటప్పుడు ఎక్సెస్ వచ్చినా కూడాను అదంతా కట్ చేసేస్తామన్నమాట. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ షోల్డర్ వైపు నుంచి ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటున్నాను. అక్కడి నుంచి చంక లూజ్ ఉంది కదా, ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. హ్యాండ్ని ఎంత పర్ఫెక్ట్గా తీస్తున్నాను అనేది జాగ్రత్తగా గమనించండి. మీకు ఇంకా అర్థం కాకపోతే మన ఛానల్లో ఒక హ్యాండ్ కటింగ్ వీడియో ఉందండి. ఏ సైజు వరకు ఎంత డౌన్ పెట్టాలి, హ్యాండ్ చంక దగ్గర డౌన్ అనేది, ఇంకా హ్యాండ్ పర్ఫెక్ట్ షేప్ తీయడం ఎట్లా అనేది కూడాను చాలా వివరంగా చెప్పాను అనమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ షేప్ని అయితే డ్రా చేశాను కదా, ఇప్పుడు మార్క్ చేసుకుంటున్నట్టుగా కట్ చేశానండి. చూడండి, ఈ విధంగా మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేసి ఇప్పుడు 2 హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను కదా, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక 2 హ్యాండ్స్ని కట్ చేస్తాను. ఇక్కడ మిడిల్కి ఒక ఘాటు పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కట్ చేసేస్తున్నానండి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మిగతా 2 హ్యాండ్స్ని కట్ చేసిన తర్వాత ఫ్రంట్లో తీస్తాను. ఓకేనండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనము చంక వైపున లోతు తీయాలి కదా వీటికి, అందుకోసం చెప్తాను. ఇప్పుడు యాజ్ టీజ్గా ఎట్లుందో ఈ క్లాత్ని అట్లాగే 4 మడతల మీద ఉంచేసి ఇంకొక 2 హ్యాండ్స్ని ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. ఇంకా యాజ్ టీజ్గా తీసుకొచ్చేసి ఈ హ్యాండ్స్ని యాజ్ టీజ్గా ప్లేస్ చేసేసి ఇంకా కట్ చేసేయడమేనండి. చూడండి, ఈ విధంగా ఎట్లుందో అట్లాగే ప్లేస్ చేసేసుకొని కట్ చేయడమేనండి. ఇంకా ఈ 2 డ్రెస్సుల్లోంచి ఒక డ్రెస్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది కూడాను తొందరలోనే పోస్ట్ చేస్తానండి. చూడండి, అంటే ఒకేసారి 2 డ్రెస్సులు వచ్చినప్పుడు ఏ విధంగా కట్ చేయాలి, అందులో కూడా ఇది వచ్చేసి క్రేప్ కదా, పైగా మనకి లైనింగ్ ఇవ్వలేదన్నమాట. లైనింగ్ ఇవ్వకుండా వాళ్ళు ఈ విధంగా స్టిచ్ చేయమన్నప్పుడు ఏ విధంగా కట్ చేయాలి, మార్కింగ్ అనమాట మెయిన్. కట్ చేయడంతో పాటును అంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉండాలంటే ఏ విధంగా మార్క్ చేసుకోవాలన్నదే ఈ వీడియోలో చూపించాలనుకున్నానండి. చూడండి, ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ని కట్ చేశాను కదా, మిడిల్కి ఘాటు పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఒక 2 హ్యాండ్స్ని వచ్చేసి ఈ విధంగా ఓపెన్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ వైపున వచ్చేసి లోతు తీస్తున్నానండి. చూడండి, వీటికి వచ్చేసి ఘాటు పెట్టిన దగ్గర నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసేసుకున్నానా, ఇంకా మిడిల్కి ఒక మార్కింగ్ అనమాట, అంటే 3 ఇంచెస్ వచ్చింది. 3 ఇంచెస్ దగ్గర ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని చంకలోతు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ తీస్తున్నానండి. ఓకేనా, ఈ డ్రెస్సులకు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ తీస్తే సరిపోద్దండి. ఈ విధంగా మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాను అనమాట. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగినైతే ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.